మామ నాగవంశీ గారు రివ్యూవర్స్ మీద చాలా ఫైర్ అయ్యారు మామ. ఎలాంటి మాటలు అన్నాడు అంటే మీరే వినండి. అనేది ఒక మనిషి పర్సనల్ ఒపీనియన్. అతను ఒక ఎలక్షన్ రిజల్ట్ లాగాను వీటి లాగాను ఒక 10,000 మంది వందలో, ఒక 100 మందో, 200 మందో, ఒక 1000 మందో, 15,000 మందో ఒపీనియన్ తీసుకుని రివ్యూ రాసేది ఒక మనిషి పర్సనల్ ఒపీనియన్. ఆ రోజు వాళ్ళ ఆవిడతో ఇంట్లో గొడవ అయితే ఆ సినిమాకి బ్యాడ్ రివ్యూ రాసిన ఆశ్చర్యం లేదండి. రివ్యూలు దయచేసి నమ్మకండి. నేనైతే నాగవంశీ గారికి ఒకటి ఎగ్జాంపుల్ గా చెప్పాలనుకుంటున్నా. ఏంటిదంటే అది మనం ఒక రెస్టారెంట్ కి వెళ్తాం, అక్కడ 200 పెట్టి బిర్యానీ తింటాం. సో ఆ బిర్యానీ తిన్న తర్వాత బాగుంటే మనం ఫ్రెండ్స్ ని తీసుకొని వెళ్తాం, లేదా ఫ్యామిలీ మెంబర్స్ ని తీసుకెళ్తాం కదా. అదే బిర్యానీ బాగా ఉండకుంటే ఇంకోసారి ఆ రెస్టారెంట్ వైపు కన్నెత్తి చూడం. సో ఇప్పటికి అర్థమైంది అనుకుంటా నేనేం చెప్పాలనుకున్నాను. సో మేము ఎందుకు రివ్యూ చెప్తామంటే, ఒక మూవీలో బ్యాడ్ టచ్, గుడ్ టచ్ కొన్ని ఉంటాయి. అలాంటివి మూవీలో ఉంటాయని మేము చెప్తాం. ఎందుకంటే తెలియని వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్తారు, అందుకని మేము చూసి మూవీ రివ్యూస్ చెప్తాం. సో అది బాగుంటే 100 మందికి చెప్తాం, బాగుండకుంటే అసలుకే ఆ మూవీ వైపే చూడకండి అని చెప్తాం. ఎందుకంటే మేము 300 పెడుతున్నాం, మీరేమైనా పుకట్లా చూపుతలే కదా మాకు సినిమా. సో మామ, నేను మాట్లాడింది కరెక్టా లేదా తప్ప కామెంట్ చేయండి.